ఒకసారి అడవిలో ఒక సింహం చెట్టు క్రింద నిద్రపోతూ ఉంది. ఒక చిన్న ఎలుక అక్కడికొచ్చి ఆటగా సింహం మీద పరిగెత్తింది. సింహం మేల్కొని కోపంతో ఎలుకను తన పంజాలో పట్టుకుంది. నా నిద్రభంగం చేసిందెవరు? నిన్ను తింటాను అని గర్జించింది. భయంతో వణికిన ఎలుక ఇలా వేడుకుంది. దయచేసి నన్ను విడిచిపెట్టని మహాప్రభూ, నేను చిన్నవాడ్ని, కాని ఒకరోజు నేను మీకు ఉపకారం చేయగలను. సింహం నవ్వి, ఇంత చిన్న ఎలుక నాకెలా ఉపకారం చేస్తుంది అని అనుకున్నా దయతో విడిచిపెట్టింది. కొన్ని రోజులు గడిచాక వేటగాళ్లొక వల వేశారు. అందులో సింహం చిక్కుకుంది. సింహం గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం అరిచింది. ఆ శబ్దం విని ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చి తన పదునైన పళ్లతో వలతాడు కొరికింది. కొంతసేపటికి వల తెగి సింహం బయటపడింది. సింహం ఆనందంతో ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది. నీతి: ఎంత చిన్నవారైనా సరే మనం ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. అవసరమైన సమయంలో పెద్ద ఉపకారం చేయగలడు. ఒకసారి అడవిలో ఒక సింహం చెట్టు క్రింద నిద్రపోతూ ఉంది. ఒక చిన్న ఎలుక అక్కడికొచ్చి ఆటగా సింహం మీద పరిగెత్తింది. సింహం మేల్కొని కోపంతో ఎలుకను తన పంజాలో పట్టుకుంది. నా నిద్రభంగం చేసిందెవరు? నిన్ను తింటాను అని గర్జించింది. భయంతో వణికిన ఎలుక ఇలా వేడుకుంది. దయచేసి నన్ను విడిచిపెట్టని మహాప్రభూ, నేను చిన్నవాడ్ని, కాని ఒకరోజు నేను మీకు ఉపకారం చేయగలను. సింహం నవ్వి, ఇంత చిన్న ఎలుక నాకెలా ఉపకారం చేస్తుంది అని అనుకున్నా దయతో విడిచిపెట్టింది. కొన్ని రోజులు గడిచాక వేటగాళ్లొక వల వేశారు. అందులో సింహం చిక్కుకుంది. సింహం గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం అరిచింది. ఆ శబ్దం విని ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చి తన పదునైన పళ్లతో వలతాడు కొరికింది. కొంతసేపటికి వల తెగి సింహం బయటపడింది. సింహం ఆనందంతో ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది. నీతి: ఎంత చిన్నవారైనా సరే మనం ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. అవసరమైన సమయంలో పెద్ద ఉపకారం చేయగలడు.